నీ పిచ్చి ఆలోచన కాకపోతే వేల అర్థాలు భాషించే ఆ కళ్ళు నీకోసమే చూస్తున్నాయని ఎలా అనుకుంటున్నావు వెర్రివాడా? బ్రహ్మ దేవుడికే ఆ ఆలోచనలు అందక వారితో వేగలేమని గ్రహించి మగవాన్ని పుట్టించి వాటితో వేగమని భూమి మీదికి వదిలేసి చేతులు దులుపుకుని తపస్సుకెళ్ళాడంట. అందుకేగా అన్నది ఈ లోకంలో దేన్నైనా అర్థం చేసుకోవచ్చు కానీ ఆడవారి చూపులు మాటలు అర్థం చేసుకోలేము అని. అందువల్ల ఆలోచించకండి, బుర్ర హీటికిపోద్ది. నన్ను చూసినప్పుడంతా తన చీర సర్దుకోవడం, జుట్టు సరిచేసుకోవడం వంటివి చేసేదా? ఇది రసాయనిక చర్య. ఒక స్త్రీ పురుషుడి మధ్య ధన మరియు రుణ ఆవేశాలు ఉంటాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ని బట్టి హావభావాలు వ్యక్తమవుతూ ఉంటాయి. దానిని అడ్వాంటేజ్ తీసుకుని జీవితాలు పాడు చేయకూడదు. ఎనర్జీని తటస్థం చేసుకోగలిగితే చాలు. మీరు తనతో రోజు మాట్లాడుతున్నట్టయితే ఒక 2 రోజులు మాట్లాడకుండా ఉండండి. మీరంటే ఇష్టం ఉంటే తను మీ మీద కంప్లైంట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది, లేకపోతే మామూలుగా అడుగుతుంది. మీతో గొడవ పెట్టుకునే రేంజ్లో అడిగితే మీ మీద ప్రేమ ఉన్నట్టే. ఆడవారు అన్నీ దాచుకోగలరు, కానీ ప్రేమను దాచుకోలేరు. మాటల్లో చేతల్లో కోపంలో బయటపడిపోతూ ఉంటారు. వాలు జడ ముందుకు వేసుకుని జడను సవరిస్తూ నేలపై బొటన వేలు రాస్తూ తల దించుకుని మీ వైపు ఓరచూపులు చూస్తూ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సినిమా కాదు, ఆమె బాపు బొమ్మ కాదు. అవి సినిమాల్లోనే జరుగుతాయి. వాస్తవం గురించి చెప్పుకోవాలి అంటే మీకు నచ్చిన విధంగా ఉండాలని కనిపించాలనే తపన ఆమెలో కనిపిస్తుంది. మాటల్లో మీ ఇష్టాలను ఆసక్తులను తెలుసుకుని వాటిని గుర్తుపెట్టుకుని అలాగే చేస్తుంది. మీకు నచ్చిన పని చేయమని ప్రోత్సహిస్తుంది. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నా మిమ్మల్ని వదిలేసిన ఆమె మీ పక్కన ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రపంచం మీరే కనుక. మీలో చెడు ఉంటే అవి లేకుండా చేయడానికే కష్టపడుతుంది. మంచి ఉంటే గర్వపడుతుంది. 10 మందిలో ఉన్న మీ మీద కోపం వస్తే పరిసరాలు మర్చిపోయి అక్కడే చూపించేస్తుంది. ఎందుకంటే ఆమె మనసులో మీ మీద హక్కు ఎప్పుడో సంపాదించేసింది. తనకు తానుగా ఆ హక్కును సృష్టించుకుని తీసుకుంది. అందుకే మీ మీద కోపం చూపించే స్వేచ్ఛ, హక్కు ఉందన్న భావనలో ఉంటుంది. చూసేవారు ఏమనుకుంటారు, ఆఖరుకు మీరు ఏమనుకుంటారో అన్న అనుమానం కొంచెం కూడా కలగదు తనకు. తను చూపించాలని అనుకున్న కోపాన్ని చూపించేస్తుంది అంతే. అయినా చూసే మనసు మీకు ఉండాలే కానీ అది కోపంలా అనిపించదు, ప్రేమలా కనిపిస్తుంది. మీతో తను ఊహించుకున్న భవిష్యత్తు గురించి అప్రయత్నంగానే చెప్పేస్తుంది. పాపం ఆమె చెప్పాలని అనుకోదు, కానీ చెప్పాను కదా, ఆడవారు మనసు ఏదైనా దాచుకుంటారు కానీ ప్రేమను దాచుకోవడం మాత్రం రాదని మాటల్లో బయటపడిపోతూ ఉంటారు. వాటి వెనుక అర్థం, అంతరార్థం మీరు అర్థం చేసుకోగలగాలి. కానీ ఆమె ప్రతి మాటల్లో మీ మీద ఇష్టం ఉంటుంది. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే. మనకు కోపం రావడం గొప్ప కాదు, ఆ కోపాన్ని భరించే వాళ్ళు మన జీవితంలో ఉండడం గొప్ప. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. మనస్సు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. ఏడవడం తప్పు కాదు. ఆడదాని కన్నీటిని చూసి కూడా జాలిపడిని ఒక మగాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడైనా సరే, మొగుడు అయినా సరే. గతంలో నిన్ను బాధ పెట్టిన విషయం గురించి మర్చిపోవద్దు, కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మాత్రం అస్సలు మర్చిపోకు. ఒక మనిషిని ప్రేమించాను అని గర్వంగా ఈ ప్రపంచానికి ఎప్పటికీ చెప్పకు. ఒకవేళ ఆ మనిషి నిన్ను వదిలేస్తే అదే ప్రపంచం నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోతావు. మనం ఏ దీపమైతే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతులను కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. రిలేషన్ కొత్తలో మనతో మాట్లాడడానికి కారణాలు వెతుకుతారు. రిలేషన్ పాత అయ్యే కొద్దీ దూరం పెట్టడానికి కారణాలు వెతుకుతారు. ఎలా బతకాలో తెలియడం లేదని భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయోనని. అయినా ఎగురుకుంటూ పోతుంది. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం.
దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాధ ఎక్కువ. ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువ లేని చోట నోరు విప్పకు. అవసరమున్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవరు రారో. 100 మంది కొడుకులు ఉన్న ఇంటికి కలరాదు. మహాలక్ష్మి లాంటి ఒక్క ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. మనసుకు దెబ్బ తగిలితే చాలా బాధ, నొప్పిగా ఉంటుంది. కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే మాత్రం మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతుంది. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడవుతాడు. డబ్బు ఉంటే పరాయివాడు కూడా మనవాడవుతాడు. ఇది నిజం. ఆడపిల్లనమ్మా అంటూ దిగులు చెందకు. ఆడపులిలా ఈ లోకానికి నీవేమిటో నిరూపించు. తోటి మహిళల్లో వెలుగులు నింపు. నీవేమిటో ఈ ప్రపంచానికి చాటు. కలిగినింటి సంబంధం చేస్తే ఆడపిల్ల సంతోషంగా ఉండదు. కలివిడిగా ఉండే కుటుంబంలో పంపిస్తే ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. ఆశించినంత చెయ్యలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది నీలోని అసమర్థతను సూచిస్తే రెండోది నీలోని అత్యాశను బయట పెడుతుంది. నీకు ఎవరు సహాయం చేయరు. మనం కింద పడినా ఎవరు లేపరు. నువ్వు ఒకవేళ కింద పడితే నీకు నువ్వే లేవాలి, నిలబడాలి, గెలవాలి. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా బ్రతకగలిగితే మనం గొప్పవాళ్ళమే. మనసులో కల్మషం లేనివారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా వినయం నింపుకుని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ గుంటనక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. జీతం కోసం చేస్తున్న నచ్చని పనులు, నెల తిరిగేసరికి గుర్తొచ్చే అప్పులు, బాధ్యత కోసం వదిలేసుకుంటున్న చిన్న చిన్న కోరికలు, నచ్చింది తినాలన్నా కొనాలన్నా ఆలోచించేలా చేసే పరిస్థితులు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మి మనం ఇతరులకు హాని చేసేటప్పుడు దేవుడు చూస్తాడని తెలుసుకోలేమా? పైన దేవుడు ఉన్నాడు అంటూనే తప్పులు చేస్తూ పాపాలు మూట కట్టుకుంటున్నాం. నొప్పి లేని బంధం అంటూ ఏదీ ఉండదు. ఎంతో సంతోషాన్ని, ప్రేమను ఇచ్చి స్వర్గ సుఖాలు చూపించిన బంధమైన ఏదో ఒక ఘడియలో మోయలేని బాధను కూడా ఇస్తుంది. బంధం అంటే అది మరీ బంధం. నీకు ఏది ఇచ్చినా సమానంగా తీసుకునే శక్తి నీకు ఉన్నప్పుడే ఆ బంధం బంధంగా ఉంటుంది. నువ్వు లెక్క పెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు, ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు. నువ్వు చక్కబెట్టుకోగలిగినంత వరకే అవి సమస్యలు, ఆ తర్వాత దాన్ని కష్టం అంటారు. ఇక్కడ లెక్క చూసుకోవలసింది రాలిన చినుకులు ఎన్నో అని కాదు, దాహం ఎంత తీరిందని, ఎన్ని సమస్యలు వచ్చాయని కాదు, ధైర్యంగా ఎంత పోరాడామనేది ముఖ్యం. సమస్యకు పరిష్కారం నీ ధైర్యం. ముందుకు సాగడమే నీ ప్రయాణం. కాల్చే వాటికి తెలియదు అది కాల్చేది భూమినే, ఏదైనా చక్రవర్తినా లేక కూటికి లేని బిచ్చగాడినా అని. కాలేవాడికి తెలియదు పేర్చినవి గంధపు చెక్కలా లేక చెదులు పట్టిన తుమ్మ కట్టెలా అని. చుట్టూ ఈ తతంగమంతా చూడడానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకే పట్టింపులు, జ్ఞాపకాలు, కన్నీళ్ళు, గొప్పలు, ఈసడింపులు, అభిప్రాయాలు. నీవు 100 ఏళ్ళు జీవితాన్ని పెద్దదిలా చూస్తే అందులో ఉన్న సమస్యలు కూడా పెద్దవగానే కనిపిస్తాయి. నీ జీవితాన్ని నువ్వు చిన్నదిగా భావించి చూడు, అందులో సమస్యలు కూడా చిన్నవగానే అనిపిస్తాయి. అడుగడుగున అవకాశవాదులు, అవసరం కోసం నటించే మనుషుల్ని చూశాక లోకం పోకడ తెలియని బాల్యపు జీవితమే అందంగా కనిపిస్తుంది. మాట్లాడాలి అని మనసులో ఉన్న మాట్లాడాలి అని ఆలోచనను చంపుకుంటూ బతకడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ మాటలతో ఏ యుద్ధాలు జరుగుతాయో తెలియదు కదా. మనం ఎవరినైనా మోసం చేయగలము అంటే అవతల వాళ్ళు చేతగాని వారని కాదు, మన స్థాయికి మించి మనల్ని నమ్మారనే అర్థం. మనం ఏ దీపమైతే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతులను కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్ళల్లో ఈదే వాడికి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళల్లో బతికేయగల, లేదంటే పోతావు. కానీ ఈ సమాజం మధ్య బతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. పరిస్థితులు అర్థం చేసుకుని బతకడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మన జీవితం మనం కోరుకున్నట్లు ఎప్పుడూ ఉండదు.
చుట్టుకుంటూ పోతే నూలు పోగులు సైతం మనిషిని కదలకుండా కట్టివేస్తాయి. పెంచుకుంటూ పోతే చిన్న విషయాలు సైతం మనసుల్ని కలవకుండా వేరు చేస్తాయి. మనసు బాగాలేనప్పుడు ఆలోచనలు చేయకండి. శరీరం బాగాలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. గోరింతలు కొండలుగా కనిపిస్తాయి. ఎంత తక్కువ మాట్లాడేదే అంత విలువ, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత మౌనంగా ఉంటే అంత అగ్రస్థానం. కలలు కనడం అంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది నిజం. ఓ బాటసారి దారి తెలియదని, వెంట వచ్చే తోడులేరని, ముల్లే ఉన్నాయని, అలుపే వచ్చిందని ఆగిపోతే ఎలా? అన్నింటినీ ఆ దైవం అందించదురా. నువ్వే నీ గమ్యం గగనమైనా సరే గురిపెట్టు. ఓడించాలి అనుకునేవాడే వెంట పడతాడు. వాడు ఎప్పుడు వెనకాలే ఉంటాడు. గెలవాలి అనుకునేవాడు ఎప్పుడు ముందు ఉంటాడు. ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడు నీ గెలుపు కోసం పరిగెత్తు, ఒకరి ఓటమి కోసం కాదు. నిజం చెప్పే ధైర్యం లేనోనికి అబద్ధమాడే హక్కు లేదు. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం పచ్చి మోసం. 100 మందిని చంపితే వీరుడంటారు, ఒకరిని కాపాడినా దేవుడు అంటారు. మాట ఇచ్చిన వాళ్ళు చనిపోయి ఉండవచ్చు, కానీ ఇచ్చిన మాట ఎప్పుడు బ్రతికే ఉంటుంది. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు, 10 మందికి అండగా నిలిచే ఆనందం. మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ముందు మనకు ఏం పిచ్చి ఉందో కనుక్కో, తర్వాత దానికోసం కష్టపడాలి. ఒక సమస్య వస్తే దాన్ని వదిలేయడం అనేది పరిష్కారం ఎలా అవుతుంది? ఎలా వదులుకుంటూ పోతే చివరకు ఏం మిగులుతుంది? ఉత్త చేతులు తప్ప. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడం. నిజం చెప్పేటప్పుడు భయం వేస్తుంది, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తూనే ఉంటుంది. ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. అవసరాన్ని బట్టి మాట్లాడేవాడు, ఆపదను బట్టి దగ్గర అయ్యేవాడు, తమ పరిస్థితిని బట్టి నీ చుట్టూ తిరిగేవాడు నీకు ఎప్పటికీ పనికిరాడు. శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు. సోమరిపోతు బంగారు గనిలో ఉన్నా అధికారిగానే ఉంటాడు. పిరికివాడిగా ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. మనం చిన్న పొరపాటే కదని జాగ్రత్తగా ఉండకూడదు. ఎందుకంటే పెద్ద ఓడను కూడా ముంచివేయడానికి చిన్న రంధ్రం చాలు. ఎదుట వారికి నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం మీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. మనకు కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనస్సులో కూడా ఉండాలి. మనం రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకుని ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేము. నువ్వు ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం కష్టం. ఆగిపోయేవాడు ఎన్నటికీ గెలవలేడు, గెలిచేవాడు ఎన్నటికీ ఆగడు. గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకో, అలాగే రేపటి కోసం ఎప్పుడు కలలు కను, కానీ ఈరోజు మాత్రం సంతోషంగా జీవించు. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా బాగు చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాడిని ఎవ్వరూ బాగు చెయ్యలేరు. మనల్ని అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనస్సుకు చెప్పుకుంటే చాలు. మెరిసేదంతా బంగారం కాదు, నీతులు చెప్పేవారందరూ మంచివారు కాదు. ఎప్పుడు మీ శైలిలోనే మీరు ముందుకు వెళ్ళండి. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచనను, ఆవేదనను తోడుగా తీసుకువస్తుంది. మనకు ఉండే ఒక చెడ్డ గుణం 100 సమస్యలకు కారణమవుతుంది, కానీ మనకు ఉండే ఒక మంచి గుణం 100 సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. మీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుడు కన్నా మీ కన్నీళ్లు విలువ తెలిసిన మిత్రుడు మిన్నా. నువ్వు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తల వంచుతుంది. ఒక సమస్యను మోయటం కంటే ఆ సమస్య కలిగించే ఆలోచనలను మోయడమే చాలా కష్టం. ఇతరుల మాట కించపరిచేదిగా ఉన్నా నీ మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. మనం నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఏది శాశ్వతం కాదని తెలుసుకున్న వ్యక్తి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒక మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది, మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది. కాలం విలువ గడిస్తే తెలుస్తుంది. జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. విజయం ఒక రోజులో రాదు, కానీ గుర్తుంచుకో, కష్టంతో పాటు ఓపిక పడితేనే విజయం ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. గతం గుర్తు రాకపోవచ్చు, కానీ అన్నమాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. బ్రతికినంత కాలం మీరు ఒకరి మీద ఆధారపడి బ్రతకడం కాదు, మీ మీదనే మరొక 10 మంది ఆధారపడి బ్రతికే విధంగా మీరు బ్రతికి చూపించాలి. సమయం అందరికీ ఒకేలా కనిపిస్తుంది, కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు.
ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం అక్కడే ఉంటుంది. మీ సంతోషాలను ఇతరులతో వెతక్కండి, అది మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది. మీ సంతోషాలను మీలోనే వెతుక్కోండి, అది మీకు ప్రశాంతతని ఇస్తుంది. ఎవరైతే చిన్న వయసులో కష్టానికి బానిసవుతారో వారే పెద్దయ్యాక సుఖానికి రాజు అవుతారు. అందుకే కష్టానికి ఎప్పుడు భయపడకు. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెబుతుంది. ప్రతి పాఠం మనిషిలో మార్పు తీసుకువస్తుంది. ఒక వ్యక్తి దూరమైనప్పుడు వచ్చే బాధ కంటే ఆ వ్యక్తి మనల్ని కావాలని దూరం పెడుతున్నప్పుడు వచ్చే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. నీకు ఓటమి ఎదురైతే మార్చాల్సిన మార్గాన్ని మాత్రమే, లక్ష్యాన్ని కాదు. నీవు నిజాయితీ లేని మనుషులతో నీతిగా ఉండే ప్రయత్నం చేయకు. ఎందుకంటే నీతి లేని మనుషులు నిన్ను కూడా నీతి తక్కువ మనిషిగా సమాజానికి చూపించడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్త. తప్పు నీది కానప్పుడు ఎవరికి తల వంచాల్సిన పని లేదు. కానీ తప్పు నీదైతే క్షమాపణ చెప్పడానికి వయసుతో నిమిత్తం లేదు. జీవితంలో ఆరాటపడితే సరిపోదు, పోరాడితేనే విజయం దక్కుతుంది. ఎందుకంటే ఆరాటంలో ఆలోచన మాత్రమే ఉంటుంది, కానీ పోరాటంలో ప్రయత్నం ఉంటుంది. ఏమన్నా ఓర్చుకుంటున్నారు కదా అని ఎదుటివారిని పిరికివారిగా భావించకండి. ఓర్చుకునే మనస్సు ఉన్న చోటే నిజమైన ప్రేమ ఉంటుందని తెలుసుకోండి. కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చడం లేదు అంటే దానికి అర్థం మన దగ్గర వారికి అవసరాలు తీరిపోయాయి అని అర్థమై ఉండవచ్చు. కానీ అవసరం కోసం కలిసి ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేవు అన్నది పచ్చి నిజం. ప్రేమ ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. అది లేకపోతే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నీ తప్పుని ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యవసానాన్ని తప్పించుకోలేవు. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. ధర్మరాజు వలే కండి, దుర్యోధనుడిలా కాదు. ధర్మరాజుకు ఇతరులలో చెడు కనిపించేది కాదు, దుర్యోధనుడికి ఇతరులలో మంచి కనిపించేది కాదు. బాగా మగ్గిన పండు గుర్తింపు మెత్తగా ఉంటుంది, తీయగా ఉంటుంది, పరిపూర్ణ రంగును సంతరించుకుంటుంది. అలాగే మంచి పరిపక్వత కలిగిన మనిషి గుర్తింపు మెత్తనైన, మనస్తత్వం తీయనైన, పలుకు ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతూ ఒక వర్చస్సులా ఉంటుంది. దీపం మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు, అది చీకటిని ఎంతవరకు దూరం చేసింది అనేది ముఖ్యం. నీ ప్రతిబింబం స్పష్టత నీవు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు స్పష్టత నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్గిమంటలు ఆర్పటానికైనా పనికి వస్తాయి. దేహంలో ఆరోగ్యం, మనసులో ఆనందం, ఈ రెండు ఉన్నవారిదే అసలైన గొప్పతనం. అతిథి ఇంటికి వస్తున్నాడని తెలిసిన వెంటనే ఇల్లు సర్ది శుభ్రంగా ఉంచుతాం. అలాంటిది భగవంతుడు మన మనస్సులో ఉంచుకోవాలంటే మన మనస్సు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి? నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. నిజమైన శక్తి ధనం కాదు, మంచితనం, పవిత్రతలే నిజమైన మంచితనం. ఒక నిజాన్ని దాచేవాడి కన్నా ఒక అబద్ధాన్ని మోసేవాడి గుండె బలం ఎక్కువ. జీవితంలో మనిషికి రెండు రకాల బాధలు. ఒకటి మనిషిని తాకేది, ఇది తగ్గడానికి సమయం పడుతుంది. రెండోది మనస్సును తాకేది, ఇది తగ్గడానికి సమయమే సరిపోదు. అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేస్తానని చెప్పడు, తర్వాత నేనే చేశానని చెప్పడు. అలాంటి వాళ్ళను మనమే గుర్తించాలి, గౌరవించాలి. చెప్పుకోవడానికి గర్వించగలిగే అంత గతం నీకు లేకపోవడం నీ తప్పు కాకపోవచ్చు, కానీ సిగ్గుపడాల్సిన వర్తమానం ఉంటే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది, వేరే ఒకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. భార్య మనస్సు నెరిగి భర్త ప్రవర్తించినప్పుడే వారి దాంపత్యం సంతోషాలతో నిండిపోతుంది. లేదంటే భర్త అధికారంలో భార్య బానిసత్వం చూడడానికి, వినడానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. తప్పు ఎవరిదైనా కావచ్చు, ఒక్క మాట తగ్గి బతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. సముద్రం, మనస్సు రెండూ ఒకటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు. కలల కోసం సొంత వారిని దూరం చేసుకోవద్దు. ఎందుకంటే నా అనుకునేవారు లేని ఒంటరి బ్రతుకులు. కలల సాకారానికి విలువేముంటుంది? ప్రేమించి నటించకు, సహాయం చెయ్యి, తిరిగి ఆశించకు. మాట్లాడు, మాటలతో మాయ చేయకు, నమ్మించి నమ్మక ద్రోహం చేయకు. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి, కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనానికి మాత్రం కారణం కాకు.